వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ తో రఘురామకృష్ణంరాజు కాసేపు ముచ్చటించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన ఆయన గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు ఆయన. ఆ తర్వాత కూటమి తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెర వెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతే టీడీపీ తరపున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తోందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు. ఇక ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రఘురామకృష్ణంరాజుకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రులు, కారులకు మాత్రమే అనుమతి ఉండటంతో రఘురామకృష్ణంరాజుకు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ మంత్రుల కాన్వాయ్లు మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ అధికారులను నిలదీస్తారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు. ఈ ఘటన తర్వాతే జగన్ తో రఘురామకృష్ణంరాజు ముచ్చటించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ అసెంబ్లీలోకి రావాలని రఘురామ కోరటం, ఆయన కోరినట్లుగానే జగన్ అసెంబ్లీకి వస్తానని చెప్పడం జరిగిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీలో కూడా రఘురామకృష్ణంరాజు హాట్ టాపిక్ గా మారారనే చర్చ సాగుతోంది.